కొత్త రోడ్డు మీద మేము ఇప్పుడు 8 people ఉన్నామండి. 2 years బ్యాక్ 2 సంవత్సరాల ముందు విజయవాడకి నేను ఒక్కడిగా వచ్చాను. ఒక్క బోటు పట్టుకొని వచ్చాను. రోడ్డు మధ్యన నిలవబడి సువార్త ప్రకటిస్తూ ఉండగా, పత్రికలు పంచుతా, బోర్డు వాక్యం చూపిస్తూ ఉండగా ఒక మతోన్మాదులు మా దగ్గరికి వచ్చి 1.5 గంట సతాయించి నా కాలర్ పట్టుకొని రోడ్డు మధ్యకి లాగి నా బోర్డుని కాళ్ళ కింద వేసి నొక్కి నన్ను వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి విజయవాడ వస్తే పొడి చేస్తామని చెప్పి నన్ను వదలడం జరిగింది. 2 సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవునికి మొరపెడతా ఉన్నాము. మార్గములు సరళము చేయమని, రాజ్యమునకు ఆయన తలుపులు వైడ్ ఓపెన్ చేయమని. దేవుని మహాకృప వల్ల ఒకప్పుడు స్టాబింగ్ థ్రెట్ పొడవడానికి నాకు వార్నింగ్ ఇచ్చారు 2 సంవత్సరాల ముందు. కానీ ఈ రోజున శనివారము 8 మందిగా వచ్చి సువార్త నిరాటంకంగా బోట్ల ద్వారా, బైబిల్ వాక్యము ద్వారా, పత్రికల ద్వారా సువార్తను కొన్ని వేల మందికి విజయవాడ సిటీలో చేయడానికి దేవుడు కృప చూపారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది, మేము దేవుని చిత్తమందు, దేవుని ప్లాన్ యందు, దేవుని ఇష్టం యందు ఉన్నాము. లేకపోతే 2 సంవత్సరాల తర్వాత మరొకసారి మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. మమ్మల్ని అప్పుడే పొడి చేస్తుంటే కానీ మూసేసేవాళ్ళని. కానీ దేవుడు దాన్ని తలక్రిందలు చేశాడు. ఇదే వాక్యం, జీవము గల వాక్యం, దేవుని వాక్యం మనుష్యుల్ని మారుస్తుంది, ప్రాంతాల్ని మారుస్తుంది. ఒకరిగా ఉన్న వాళ్ళని 8 peopleగా మల్టిప్లై చేసింది. బై టుడేస్ ఈవినింగ్ విల్ బి 10 people. 10 times God has multiplied the efforts. దేవుడు మీ అందరినీ కూడా అద్భుత రీతిగా రాబోయే దినముల్లో ఒక రాజ్యానికి మార్గములాగా వాడుకుంటుంది. అందుకు మీరందరూ దేవునికి కనిపెట్టి ఉండండి. God bless you all. Thank you. Amen. Jesus loves you. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా